హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఆర్డిఓ అండి, హైదరాబాద్లోని డిఆర్డిఓ ఆర్సీఐ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అదేవిధంగా ఐటీ వాళ్ళకి అనేది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నోటిఫికేషన్ వివరాలు క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఎలా చేయాలి, మిగతా ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ఎలా ఉంటుంది, మిగతా ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. అండ్ గైస్, ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ మనం చూసుకుందాం. రీసెర్చ్ సెంటర్ ఇమ్రేట్ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. ఇది హైదరాబాద్లో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ప్రకారం అయితే ఉంటుంది. 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే గ్రాడ్యుయేట్ వాళ్ళకు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళకు, తర్వాత ఐటీ వాళ్ళకు కూడా వేరువేరుగా వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ అని చూసుకుంటే బీఈ కానీ బీటెక్ కానీ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. బ్రాంచెస్ చూసుకుంటే ఈసీఈ, త్రిబుల్ ఈ, అదేవిధంగా సిఎస్సి, మెకానికల్, కెమికల్ వాళ్ళైతే ఇక్కడ మీరు ఎలిజిబుల్ అని అవ్వడం అయితే జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 30 అయితే కేటాయించడం అయితే జరిగింది. స్టైఫండ్ అనేది 9,000 అయితే ఉంటుంది. అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ అనేది చూసుకుంటే డిప్లొమా వాళ్ళకు, అండ్ డిప్లొమా అయితే మీ దగ్గర క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. బ్రాంచెస్ అయితే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈసీఈ, త్రిబుల్ ఈ, అదేవిధంగా సిఎస్సి, మెకానికల్, కెమికల్ వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 30 అనేది ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళకి స్టైఫండ్ అనేది చూసుకుంటే 8,000 అయితే ఉంటుంది. తర్వాత ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అండి, ఐటీఐ పాస్అవుట్ వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్సీవిటీ కానీ ఎస్సీవిటీ నుంచి కూడా మీకు సర్టిఫికేట్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఫిట్టర్, అదేవిధంగా వెల్డర్, టర్నర్, మిషనిస్ట్, డీజిల్ మెకానిక్, తర్వాత ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, తర్వాత లేబొరేటరీ అసిస్టెంట్ అండ్ కోపా అండి. ఇదైతే మీరు చూసుకుంటే అండ్ వీళ్ళైతే ఎలిజిబుల్ అని అవ్వడం అయితే జరుగుతుంది. ఈ వేకెన్సీ ఖాళీలు అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే 90 కేటాయించారు. అండ్ ట్రేడ్ వైజ్గా వేకెన్సీ అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదండి. ఇదైతే మీరు చూసుకోండి. అండ్ స్టైఫండ్ అనేది వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ఉంటాయని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. మ్యాక్సిమం అనేది వీళ్ళకు 8,500 రూపీస్ అయితే ఉంటుందండి. ఇంత ఉంటుందని ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ వాళ్ళకైతే వర్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిప్లొమా కన్నా 50 రూపీస్ ఎక్కువనే ఉంటుందండి. అయితే ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా ఉంటుందని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. అండ్ గైస్, మీరు అప్లై చేసే ముందైతే బీఈ, బీటెక్, అదేవిధంగా డిప్లొమాలు అయితే ఎంహెచ్ఆర్డీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీ వాళ్ళకి అనేది అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో కంప్లీట్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి అయితే ఇక్కడ మీరు స్టార్టింగ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అనేది ఏజ్ లిమిట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ అనేది చేయలేదు. ఇదైతే మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే 2020, 2021, 2022లో రెగ్యులర్గా మీరు ఇక్కడ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ చూపించారు. మీ క్వాలిఫికేషన్లో అనేది మీకు 60% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా, లేకపోతే రైటింగ్ ఎగ్జామ్, లేకపోతే ఇంటర్వ్యూ ఉంటుందని ఇక్కడ చూపించారు. మ్యాక్సిమం అయితే ప్రీవియస్గా చూసుకుంటే మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ కానీ అదేవిధంగా ఎగ్జామ్ కానీ అయితే మ్యాక్సిమం అయితే ఉండదు. ఫస్ట్ అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అనేది ఇక్కడ అప్డేట్ అనేది వాళ్ళ ఈమెయిల్ ఐడి ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ వచ్చిందా లేదా అనేది మీ ఈమెయిల్ ఐడి ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అప్పుడైతే మీరు చూసుకుంటే మీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే వాళ్ళు డాక్యుమెంట్ వివరాలు అయితే వివరించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లై అనేది ఇక్కడ మీరు చూసుకుంటే డిప్లొమా, అదేవిధంగా గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఈ లింక్ అనేది మీరు కాపీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐటీ వాళ్ళకైతే ఈ లింక్ అయితే మీరు కాపీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ గైస్, ఇదైతే మీరు చూసుకుంటే అప్లై అనేది పీసీ, అదేవిధంగా ల్యాప్టాప్లో మాత్రమే చేసుకోగలరు. మొబైల్ ఫోన్, అదేవిధంగా ట్యాబ్లెట్లో ఇక్కడ మీరు ఎలాంటి అయితే ఇక్కడ మీకు అప్లికేషన్ అయితే అవ్వదండి. అయితే మీకు ఎర్రర్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ మీరు ఈ నెంబర్కి అనేది కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.